ఈ వీడియోలో మీకు ఆర్ఓ వాటర్ ప్లాంట్ సెటప్ చేయకముందు మీ లొకాలిటీలో మీరు సప్లై చేయాలనుకునే ఏరియాలో హెడ్ కౌంట్ బేస్ చేసుకొని ఎలాంటి కెపాసిటీ వాటర్ ప్లాంట్ని చూస్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. మీరు ఆర్ఓ ప్లాంట్ సెటప్ చేయకముందే ఎంత కెపాసిటీ ప్లాంట్ పెట్టాలనేది మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యావరేజ్ గా ఒక పర్సన్ డైలీ వాటర్ ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాడో క్యాలిక్యులేట్ చేద్దాం. యావరేజ్ గా ఒక పర్సన్ వచ్చేసి డైలీ 2 to 3 లీటర్ డ్రింకింగ్ వాటర్ కన్జ్యూమ్ చేస్తాడండి. ఇది కాకుండా కుకింగ్ కానీ కిచెన్ రిలేటెడ్ గా అరౌండ్ 5 to 10 లీటర్స్ ఒక హౌస్ కి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 మెంబర్స్ ఉన్న హౌస్ తీసుకుంటే డ్రింకింగ్ వాటర్ పర్పస్ వచ్చేసి 10 to 12 లీటర్స్ యూజ్ చేస్తారు. అండ్ కుకింగ్ కిచెన్ వీటి పర్పస్ కి అరౌండ్ 10 లీటర్స్ యూజ్ చేస్తారు. ఓవరాల్ గా ఒక 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి 20 లీటర్స్ పర్ డే వాటర్ అవసరం ఉంటుందండి. 4 మెంబర్స్ కి 20 లీటర్స్ అంటే ఒక్క పర్సన్ కి 5 లీటర్ పర్ డే వాటర్ అవసరం ఉంటుంది. సో ఈ క్యాల్కులేషన్ బేస్ చేసుకొని ఎంత జనాభాకి ఎంత కెపాసిటీ ప్లాంట్ యూజ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ విలేజ్ లో ఎలాంటి వాటర్ ప్లాంట్స్ లేవు, మీరు కొత్తగా వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఇన్ కేస్ మీ విలేజ్ లో 100 to 200 పీపుల్ కనుక ఉన్నట్లయితే సో వాళ్ళ డైలీ వాటర్ రిక్వైర్మెంట్ వచ్చేసి 500 to 1000 లీటర్స్ అండి. ఈ కేసులో మనం 250 ఎల్పిహెచ్ గానీ 500 ఎల్పిహెచ్ గానీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ 200 నుంచి 500 కనుక జనాభా ఉన్నట్లయితే వాళ్ళ డైలీ నీడ్ వచ్చేసి 1000 to 2500 లీటర్స్. ఈ కేసులో మనం 500 ఎల్పిహెచ్ గానీ 1000 ఎల్పిహెచ్ గానీ యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఈ పాపులేషన్ కనుక 500 నుంచి 1000 మధ్యలో ఉన్నట్లయితే వాళ్ళ డైలీ నీడ్ వచ్చేసి 2500 to 500 లీటర్స్. ఇలాంటి కేసెస్ లో మనం 1000 లీటర్ పర్ అవర్ గానీ 2000 లీటర్ పర్ అవర్ గానీ యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీ విలేజ్ పాపులేషన్ కనుక 1000 నుంచి 2500 మధ్యలో ఉన్నట్లయితే వాళ్ళ డైలీ నీడ్ వచ్చేసి 5000 నుంచి 12500 లీటర్స్. సో ఇలాంటి కేసెస్లో మనం 2000 ఎల్పిహెచ్ కానీ 4000 ఎల్పిహెచ్ కానీ యూజ్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ మీ విలేజ్ పాపులేషన్ మోర్ దెన్ 2500 కనుక ఉన్నట్లయితే 4000 ఎల్పిహెచ్ కానీ 6000 ఎల్పిహెచ్ కానీ యూజ్ చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ ద పాపులేషన్ అండి. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి 2000 కెపాసిటీస్ వరకే సింగిల్ ఫేజ్ లో అవైలబుల్ ఉంటాయండి. మీరు అంతకంటే ఎక్కువ కెపాసిటీకి వెళ్ళాలనుకుంటే 4000 కానీ 6000 కానీ 8000 ఎల్పిహెచ్ కానీ 10,000 ఎల్పిహెచ్ కానీ వెళ్ళాలనుకుంటే కంపల్సరీ 3 ఫేజ్ పవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది.